హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. బన్నుకి ఆముదం పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. బన్ను ఎవరా అనుకుంటున్నారా? మా బొడ్డోడండి. వాడికి ముద్దు పేరు బన్ను పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఇంక నెక్స్ట్ వర్క్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తానండి. ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. బోల్డ్ అని విశేషాలనే మనకి చాలా యూస్ఫుల్ మ్యాటర్ కూడా ఉంది. తప్పకుండా చూస్తారు కదా. అల్లం తురుము, క్యారెట్ తురుము, మిర్చి, కొత్తిమీర, గీ ఆనియన్ పెసరట్టు అండి. గీ అంటే ఏ గీ వాడతారు అనుకున్నారు? మనమైతే బఫెలో గీ వాడతాం కదా. ఇక్కడంతా కూడా కౌ మిల్క్, కౌ గీ ఇవే వాడతారనమాట. హెల్దీ కూడా కదా, మంచిది కదా. అంతా కొంచెం హెల్దీగా అనిపిస్తాయండి ఇక్కడ అన్నీ కూడా. బయో ప్రోడక్ట్స్ ఇవన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఉప్మా పెసరట్టు కూడా చేసుకుంటారు కదండి. బట్ నాకు ఉప్మా పెసరట్టు కన్నా కూడా ఆనియన్ పెసరట్టు బాగా ఇష్టం అండి. మీకేది ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం ఉండాలే కానీ ఇలా అన్నీ వేసుకొని తింటే పెసరట్టు చాలా బాగుంటుంది కదండి. సో కూల్గా ఉంది కదా క్లైమేట్, కొంచెం స్పైసీగా కావాలన్నా, అందుకని సాంబార్ కారం అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం గీ వేద్దాము. చుట్టూ గీ అంతా గడ్డగట్టిపోతుందండి. కరగబెట్టినా కానీ మళ్ళీ ఇంకొక నిమిషంలోనే మళ్ళీ గడ్డగట్టిపోతుంది. ఇలా చేయాలంటే గీ దోశ వేసుకోవాలంటే పెద్ద. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంక దీని మధ్యలోకి ఇలా లాగేసి అంటే దోశ తిప్పిన తర్వాత ఇక్కడ కొంచెం గీ వేస్తానండి. మళ్ళీ చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు ఎక్కువ తినకూడదు అని అనుకున్నా పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు కదా. గీ చాలా మంచిది కదా. పిల్లలకి మెమరీ పవర్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇది గీ. కాబట్టి మీరు ఎంత పెడితే అంత మంచిది పిల్లలకి. ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా నా కోసం చాలా కష్టపడుతున్నారండి. వాళ్ళ డాడీకి నాకు ఏదో స్పెషల్గా పెడదామని చూస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఏంటి పండి వాళ్ళ స్పెషల్గా ఏం చేస్తున్నా? ఓకే, క్యాప్సికమ్ అండ్ ఉడకబెట్టిన ఎగ్స్తో కర్రీ అంట. వైట్ రైస్లోకా లేకపోతే దేనికి? మరి అక్క ఏం చేస్తుందంట? మీరు ఇద్దరు ఏదో చేస్తామన్నారుగా. అబో చెప్పండి, అక్క ఏం చేస్తుంది? ఆ స్వీట్కి ఇక్కడ అత్తగారు లేకపోయినా తినే అత్తగారండి. అలా అక్కని ఏదో ఒకటి అంటా ఉంటుంది అనమాట అత్తగారు లెవెల్లో. అంటే ఈ రోజుల్లో అత్తగారు అలా లేరనుకోండి. మా స్వీటీ వాళ్ళ అత్తగారు అసలే కాదులేండి, అలాగా చాలా బాగా చూసుకుంటారు. చెప్పులు పండు నీవి చలేస్తుందని పండు ఎలా వేసుకుందో చూడండి చెప్పులు. అవి ఫర్ చెప్పలండి. వాళ్ళ బావది ఒకటి, అక్కది ఒకటి అనమాట. ఇలాగే చేస్తా ఉంటది, నవ్వుస్తూ ఉంటది. విత్ ఆనియన్ ఎగ్ అన్నావు. పండు స్పెషాలిటీ ఏంటి చెప్పు. అదే కదా. తర్వాత డైలాగ్ ఏంటి? నేనే చేశాను, ఎలాగొచ్చింది? పండు హ్యాండ్ పడింది, టేస్ట్ వచ్చేసింది. కానీ ఇప్పుడు కష్టపడి ఏదో చేస్తుంది, చూద్దాం స్వీటీ. క్యాప్సికమ్ కలర్ ఏ కలర్ కావాలరా నీకు? ఇంకా ఆరెంజ్ మిస్. ఇక్కడ ఈ శ్రీకాంత్ వర్క్ చేసుకుంటున్నాడండి, వర్కింగ్ డే కదా. ఈ బాల్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? కన్నయ్య ఆడుకునేది అనుకుంటున్నారా? కాదండి స్వీటీ, ఈ బాల్ దేనికి స్వీటీ? బాల్ అనమాట యాక్చువల్గా. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దాన్ని ఆర్డర్ చేస్తే తర్వాత వచ్చాక దాని మీద కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే ఇలాగా కూర్చొని అటు ఇటు మూవ్ అవడం అలా చేస్తే బ్యాక్ పెయిన్ కి, ఇంకానేమో టైల్ బోన్ పెయిన్ కి, వీటన్నిటికి హెల్ప్ అవుతా ఉంటది. సో ఇలాగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. ఎవరన్నా ఇలా టైల్ బోన్ పెయిన్ అలా సఫర్ అయితే ఇది చాలా సజెస్ట్ చేస్తాను. ఇంకానేమో సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి, నార్మల్ డెలివరీకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి. నార్మల్ డెలివరీకి యూజ్ అవుతుందా? నార్మల్ డెలివరీకి కూడా. ఇంకా డాక్టర్ ఏమి చెప్పకపోతే కనుక మనం చేసుకోవచ్చు. అంటే డాక్టర్ జాగ్రత్తగా ఉండండి, ఇలా కేర్ తీసుకోండి అలా చెప్తే కనుక రెస్ట్ తీసుకోవాలి. లేదు ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్తే కనుక ఆ బాల్ మీద కూర్చొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. మంచి కలర్ఫుల్ గా ఉంది, సూపర్, బాగా అనిపిస్తుంది పండు. కలర్ క్యాప్సికమ్. నెక్స్ట్ ఇంకో కర్రీ ఏంటి? ఎగ్ కర్రీ, ఎగ్ ఆనియన్సా? ఓకే సూపర్. అయితే ఫీస్ట్ అన్నమాట వాళ్ళందరికీ పండు చేతి వంట. పండు ఎగ్ కర్రీ స్టార్ట్ చేసావా?
నీకు వచ్చా పండు యూఎస్ లో నువ్వు చేసావా? ట్రై చేయడమే అన్ని వచ్చంటే. యూఎస్ లో ఉన్నప్పుడు చేసావా ఎప్పుడన్నా? చేసావా? బాగా వచ్చిందా? బాగా. పిల్లల వంట కదా కొంచెం కిచెన్ మెస్సీగా ఉంటుందండి, ఏమనుకోమాకండి. పండు కుకింగ్ ఇంట్రెస్టేనా? పండు ఇంట్రెస్ట్ అంటే మంచిగా చేయడానికి ఇంట్రెస్టేనా? చేయడానికి ఇంట్రెస్ట్. కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే లేడీస్ కి అబ్బా సుఖపడతారు ఇంట్లో వాళ్ళు. పెసరట్లు వేసి అలసిపోయావు కదా అందుకనా? అందరికి ఆనియన్ దోశ వేసి నేను టైర్డ్ అయిపోయానంటండి, అందుకని నేను చేస్తాను మమ్మీ ఇవాళ వంట అని చెప్పి చేసింది. అందుకేనండి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి. బట్ ఇప్పుడు మగపిల్లలు కూడా చేస్తున్నారులేండి, ఎందుకంటే వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్నారు చదువుకుంటూ జాబ్ చేస్తూ. సో వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు మమ్మీకి. ఒకప్పుడు అంటే బాయ్స్ అంటే ఇంకా అసలు బయట పనులే చేయాలి, కిచెన్ లో రాకూడదు అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదండి, చక్కగా కలిసి మెలిసి చేసుకుంటున్నారు. ఫినిషింగ్ వచ్చేసిందండి కర్రీ. చూడ్డానికి కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్ గా మంచి అరోమేటిక్ గా ఉందండి. తిన్న తర్వాత ఇది ఎలా ఉందో చెప్దామే. శ్రీకాంత్ ఎలా ఉన్నాయి పండు కర్రీస్? బాగున్నాయా? దడుచుకున్నావా? బాగున్నాయా? చేయొచ్చా? ఎప్పుడప్పుడు పండు ట్రై చేయొచ్చు అంటావా? ఇంకా బాగుంది పండు కర్రీ, బాగుందంట పండు. నా యూట్యూబర్స్ కూడా చెప్తావా కర్రీ రెసిపీ? ఆ రోజు అండి మార్నింగ్ అంత చల్లగా ఉందా, ఆ తర్వాత ఎండ వచ్చేసిందండి. ఎండ వచ్చేటప్పటికి ఇంకా స్విమ్మింగ్ పూల్ ఒకటి తయారు చేద్దాం ఇంట్లో, అదేదో కొన్నారు, దాన్ని ఇంకా స్విమ్మింగ్ పూల్ తయారు చేశారు అన్నమాట. గాలి కొట్టేసి ఆ గాలి కొట్టడానికి తిప్పలు పడ్డారనుకోండి. ఇంకా వాడికేమో స్విమ్మింగ్ డ్రెస్ వేసి వాడిని కూడా రెడీ చేశారు. ఈ డ్రెస్ అయితే వాటర్ అబ్జర్వ్ చేయకుండా కోల్డ్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అందులో దిగిన తర్వాత వాడిని చూడాలండి. నిజంగా పిల్లలకి వాటర్ అంటే ఎంత ఇష్టమో కదా, బాగా ఆడుకున్నాడు. వాడు ఆడుకోవడం కూడా కాదండి, నన్ను కూడా తడిపేసాడు పూర్తిగా వాటర్ తోటి. ఇంకా మీద వాటర్ పోసాడు మగ్గోడు తీసుకొని, ఇంకా దాంతో నేను కూడా స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంక ఇద్దరం చాలాసేపు ఆడుకున్నాం. నిజంగా మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అన్నీ మర్చిపోయి ఇలా పిల్లలతో ఆడుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం నాకు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? పిల్లలతోటి చేసే ఉంటారులేండి. ఆ తర్వాత శ్రీకాంత్ ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళేసి మళ్ళీ వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇంకా శ్రీకాంత్ అయితే ఇంకా తడిపేశాడు. శ్రీకాంత్ వాడు ఆడుకున్నారు బాగా. వాటర్ ఏమో కూల్గా ఉన్నాయి. ఎన్ని హాట్ వాటర్ పోసినా కానీ ఆ కూల్కి ఎక్కడ ఆగుతాయండి, సరిపోలేదు. ఇంకా కూల్గా ఉంటే అవన్నీ తీసుకొచ్చి బగ్గుతో శ్రీకాంత్ మీద పోస్తా ఉన్నాడు అనమాట. అట్లా ఆడుకున్నాం. ఇక్కడ సన్నీ డే వస్తే చాలండి, ఇంకా అందరూ కూడా రివర్ ఒడ్డుకు చేరి ఎంత బాగా అసలు ఆ సన్ రైజ్ అన్ని కూడా వాళ్ళ మీద పడడానికి కోసమని చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూల్గా ఉంటుంది కదా, సన్ రైజ్ లేకపోతే మనకి డి విటమిన్ ఉండదు కదా, అందుకని. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ క్రాఫ్ట్లు కూడా మనమే చేసుకోవాలండి పిల్లలకి. ఇంకా పెద్దవాళ్ళు అయితే బయట చేయించుకొచ్చుకుంటారు కానీ పిల్లలకైతే ఇంక ఇక్కడ ఇంట్లో చేసేసుకోవడం అనమాట. ఇంకా ఆ విధంగా వాడికి కూడా వీడియో పెట్టేసి, మామూలుగా అయితే ఊరుకోడు కదా, ఇంకేవో బాబా బ్లాక్ షీప్ అవి పెట్టేసి క్రాఫ్ట్ చేసి కంప్లీట్ చేశారు. చక్కగా ఉన్నాడు, బాగా చేశాడు శ్రీకాంత్. యూట్యూబ్ పెట్టుకొని చూసుకుంటూ చేశాడు అనమాట. మా డే మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.